సో ఇప్పటికి సైతం కూడా ఈ కాలనీలంతా కూడా బురదమయంతో నిండిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఒక ఇంటి దగ్గర ఉన్నాం మనం. సో ఇప్పటికి కూడా అంటే ఆ వర్షం వచ్చిన తర్వాత, వరదలు వచ్చిన తర్వాత పూర్తిగా కూడా వీటినంతా కూడా ఒకటి ఆల్రెడీ ఇప్పటికే ఫైర్ సిబ్బంది కూడా వాటర్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా ఇండ్లు సైతం కూడా బురదతో కూరుకుపోయిన జరిగింది. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఇప్పటికీ సైతం కూడా బురదలో ఉన్నాయి. ముఖ్యంగా ఆ బెడ్స్ కావచ్చు, మిగతా సంబంధించినటువంటి అన్నీ కూడా పూర్తిగా దీంట్లో బురదతో నిండిపోయినాయి. బెడ్స్ కావచ్చు, ఉన్నటువంటి ఆ ఫ్రిడ్జ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా నీళ్ళలోనే నానిపోతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నాయి. సుమారుగా 20 గంటల పాటు నీటిలోనే నానిపోయినాయి. దాదాపుగా 6-7 ఫీట్ల వరకు వచ్చినటువంటి వాటర్ తోటి ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి సామాన్లు అంతా కూడా మొత్తం అంతా కూడా తడిసి ముద్దయిపోయినాయి. వాళ్ళ ప్రాణాలను రక్షించుకోవడానికి మాత్రమే వాళ్ళు పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లోకి ఇక్కడికి వెళ్ళినటువంటి ఆ సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. మీరు ఇదేనన్నా, మీ ఇల్లు ఇదేనన్నా? ఏం జరిగిందన్న? ఏంటిది అసలు? ఇంకా ఇప్పటి వరకు కూడా బురద కూడా తొలగించినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. సో ఇది మొత్తానికైతే మాత్రం వాళ్ళు ఎవరిని అడిగినప్పుడు కూడా వాళ్ళ బాధ కూడా వర్ణనాతీరంగా ఉంది. ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి బెడ్స్ కావచ్చు, మిగతా సంబంధించినటువంటి అన్ని పరికరాలు ఇప్పుడు చూడొచ్చు మొత్తం. సో నీటిలో నానిన తర్వాత కొన్ని ఆల్రెడీ చెల్లా చెదురుగా బయటికి కొన్ని వెళ్ళిపోయినాయి. ఫ్రిడ్జ్ కావచ్చు, మిగతా టీవీ కావచ్చు, టీవీ సైతం కూడా ఆల్రెడీ అది తడిసిపోయింది, ఇక్కడి నుంచి తీసేసిందని చెప్పేసి ఇంటి వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగా ఇటీవల కామారెడ్డి అలాగే మెదక్ జిల్లాలో సంబంధించినటువంటి వచ్చినటువంటి భారీ వర్షానికి మొత్తానికి కామారెడ్డి అతలాకుతలమైందనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు ధ్వంసం అయిపోయినాయి. ఇంటి ముంగట పార్క్ చేసినటువంటి బండ్లు అలాగే కార్లు సైతం కూడా వరదలో కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఇప్పటికి సైతం కూడా ఈ కాలనీలో మొత్తం అందరూ కూడా వీటన్నిటిని కూడా కడిగేటువంటి ప్రయత్నం, సామాన్లు ఏవైతే కొంత మనకి ఉపయోగకరంగా ఉంటాయని చెప్పేసి ఏవైతే అనుకుంటా ఉన్నారో వాటినన్నిటి కూడా కడిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతి ఇంట్లో కూడా ఒక్క సామాను కూడా లేదు, మొత్తం అన్ని సామాను కూడా అంటే మొదటిలో ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఆ సంబంధించినటువంటి వాళ్ళ యొక్క సామాన్లు అన్నీ కూడా మొత్తం అంతా కూడా ధ్వంసం అయిపోయినాయి. మొత్తం అంతా కూడా బురదలోనే కూరుకుపోయినాయి.